10 ఏళ్ల నుంచి నా చెప్పుకునే పెద్దగా పీకింది ఏం లేదనే వార్తలు వస్తాయి. మీరు అసలు పార్టీ కోసం ప్రజల కోసం ఏం చేస్తున్నారు? కానీ ఎక్కడేసిన గొంగళ అని ఉంది. మీరు ఎందుకు అనుకుంటారు ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉందని? 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు కూడా మీరు భజన చేయడం ఆపకపోతే మీకు ఎదుగుదల అనేది ఉండదు. దేనికి భజన ఎవరికి చేయాలి? అమర్నాథ్ పార్టీలో ఎప్పుడు అమర్నాథ్ కాదు, అమర్నాథ్ గారు గుర్తుపెట్టుకోండి. అలాగైతే నేను ఇంటర్వ్యూలో ఉంటాను, లేదంటే బయటకు వెళ్ళిపోతాను. వార్నింగ్ లేక భయపడి వార్నింగ్ మీరు ఏదైనా అనుకోవచ్చు. వార్నింగ్ అయితే మీకు ఎప్పుడన్నా ఎవరైనా చెప్పారా ఏమని? దూల వల్లనే మీరు ఎదగట్లేదండి. రాజకీయాల్లో ఆవేశంతో ఉంటేనే రాజకీయం 10 మందికి మనం ఏదైనా చేయగలం. రాజమౌళి ఒక పెద్ద సినిమా, ఓకే సినిమా ఛత్రపతి. రాజకీయం రౌడిజం ఒకటి కాదు, ఆవేశమే. మీలాంటి వాళ్ళు రెచ్చగొడతారేమో. ఆవేశం వెనక గ్రౌండ్ వరకు కూడా మీకు కనిపించాలి కదా. మరి మీ నాయకుడు జగన్ ఆవేశం ఎప్పుడు కనిపించదు? ఏ స్థాయికి ఎదిగారో మమ్మల్ని కూడా అదే స్థాయికి మమ్మల్ని కూడా ఉంచేది. ఇప్పుడు మీరు మినిస్టర్ అయినారా? యూత్ లీడర్ పోస్ట్ చేయడానికి నియోజకవర్గంలో 2 భాగాలు చేసి వీడి గోల భరించలేకపోతున్నారా అన్నట్టు మీకు ఇచ్చినారు. సస్పెండ్ చేస్తారా? ఎప్పుడు సస్పెండ్ చేశారు? మిమ్మల్ని సస్పెండ్ చేయలేదు. ప్రతి రికార్డ్ మా దగ్గర ఉంది. మాకెందుకో మీరు మోసపోతున్నారు అనిపిస్తుంది. నియోజకవర్గం మొత్తం మేనేజ్ చేయడానికి మీలో దమ్ము లేదని చెప్పి అనుకున్నాను. అలాగా మనం దమ్ము లేదనుకోకూడదు. ఇప్పుడు నిజంగా ఇది ఒక స్థాయి అనుకుంటున్నారు. ఆవేశంలో నా పనిని గుర్తించి మళ్ళీ అతను తీసుకొని ఈ స్థాయిలో ఉంచారంటే మీరు అది ఆవేశం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? మోసపడి ఉండదు. నేను ఇష్టంతోనే పార్టీలోకి వచ్చాను, ఇష్టంతో ఉన్నాను. ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్ పార్టీలో ఉంటాను, వైఎస్ఆర్ జెండా మోస్తాను. నేను మోసుకుంటానే ఉన్నాను. మోసుకుంటాను తప్ప. ఇంట్లోకి ఎప్పుడు చిరాకు అనిపించింది? పొదుగు లేని రాజకీయాలు అవసరం అని చెప్పి బ్యూటీ సీక్రెట్ ఏం లేదు, ఆలోచనలు ఎక్కువ ఆలోచించడం. వయసులో మీకంటే చిన్నోడు అయినా బైరెడ్డి సిద్ధారెడ్డి మిమ్మల్ని మించిపోయి ఎక్కడికో వెళ్ళిపోయారు. మీరు మాత్రం ఇక్కడే అతనితో అసలు పోలికే కాదు. రికార్డింగ్ డాన్స్లు మీ దగ్గర ప్రోగ్రాంలు అవుతున్నప్పుడు ప్రతి దగ్గర మీ ఫోటోనే ఉంది. అది చూసిన తర్వాత ఎవరు ఈ క్యాండిడేట్ అని ఆరాధిస్తే మీ విషయం తెలిసింది. సాయాలు డాన్స్ ప్రోగ్రామ్ లక వేరే సాయాలు కూడా చేస్తారు. అమ్మాయిలు డాన్స్ వేయడం చూసి యూత్ చెడిపోతారని ఎప్పుడు అనిపించలేదు?